షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ప్రతి ఒక్కరిలో మనం చూస్తే మీ దాంట్లో చిన్న మనస్తత్వం ఇంకా పోలేదు అని చెప్తూ ఉంటారు. ఆ ఇన్నర్ చైల్డ్ లో ఖచ్చితంగా మేము చూస్తున్నామని అంటూ ఉంటాం. అంటే ప్రతి ఒక్కరిలో ఆ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. అండ్ మనం ఎవరితోటైనా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వీళ్ళు అలా ఉన్నారు, అలా ఉండకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. అరే ఇంతకు ముందే ఇలా ఉన్నారు, ఇంకొకసారి మాట్లాడితే అలా ఉండరు. ఆ స్ప్లిట్ పర్సనాలిటీ మనం చూస్తూ ఉంటాం. సో అదే విధంగా మనము ధనవంతులు అవ్వాలి అన్నా, కోటీశ్వర్లు అవ్వాలి అన్నా ఎలాంటి పర్సనల్ గా మనం డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు? ఎస్, మన లైఫ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే మన కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. యాజ్ అ సైకాలజిస్ట్గా నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే ప్రతి మనిషిలో 3 రకాల పర్సనాలిటీస్ ఉంటాయి. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, దీన్ని PAC అంటారండి. PAC అంటే మనం ఏ పర్సనాలిటీని వాడుకుంటే మనం సక్సెస్ అవుతాం, పర్సనాలిటీని మనం ఎవేకన్ చేయాలి, అంటే నిద్ర లేపాలి. టానీ రాబిన్స్ అని ఒక అతను ఉన్నారు, వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కోచ్ అనమాట. ఒకరోజు ఒక క్లాస్ చెప్పడానికి 2 కోట్లు చార్జ్ చేస్తాడు అతను. 2 కోట్లు. అతను ఏమంటే అతను ఒక పుస్తకం రాశాడు, ఎవేకన్ ద జీనియస్ విత్ ఇన్ యూ. మీలో ఉన్న జీనియస్ని నిద్ర లేపండి. సో ఈ జీనియస్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఆ జీనియస్ని యాక్టివేట్ చేయాలంటే మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని యాక్టివేట్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ హట్ అయితే ఈ జీనియస్ బయటికి రాడు. మీలో నేను నవంబర్ 20న నేను చేయబోయే ప్రోగ్రాంలో ఈ ఇన్నర్ చైల్డ్ని యాక్టివేట్ చేస్తాను అనమాట. సో అప్పుడు మీలో ఉన్న జీనియస్ బయటకు వస్తుంది అనమాట. సో ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. మళ్ళీ చెప్తున్నా, PAC అని టైప్ చేయండి. అంటే PAC అంటే ఏంటి సార్ అని మీకు అడగచ్చు. సైకాలజీలో P అంటే పేరెంట్. ప్రతి మనిషిలో ఒక మనిషి 3 రకాలుగా బిహేవ్ చేస్తారు. పేరెంట్గా అంటే అప్పటికప్పుడు పేరెంట్గా అంటే చదువు ఇది పేరెంట్గా అంటే ఒక డామినేటింగ్. ఏ మీన్స్ అడల్ట్, చాలా పెద్దవాళ్ళకి ఎక్కువ మందికి సలహాలు ఇస్తుంటారు. పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారు, చాలా మందికి అందరికి సలహాలు ఇస్తుంటారు. కొంతమంది అడగకపోయినా అందరికి సలహాలు ఇచ్చేస్తుంటుంటారు. వీళ్ళు అడల్ట్ అనమాట, అడల్ట్. C అంటే చైల్డ్. సో P అంటే పేరెంట్, A అంటే అడల్ట్, C అంటే చైల్డ్. సో మనము ఇప్పుడు సక్సెస్ అవ్వాలంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఇన్నర్ చైల్డ్ని యాక్టివేట్ చేయాలి. సో అందుకే నేను ఒక కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నాను, ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్ అని. నవంబర్ 20న జరిగే ప్రోగ్రాంలో మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అది చాలామందికి తెలియదు. సో ఇప్పుడు అంటే ఈ ఇన్నర్ చైల్డ్ని యాక్టివేట్ చేసుకుంటే మీరు నవంబర్ 20న నేను హైదరాబాద్లో కండక్ట్ చేసిన ప్రోగ్రామ్కి మీరు వస్తే మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని యాక్టివేట్ చేస్తే బోరుగా ఉన్న లైఫ్ కూడా జోరుగా పరిగెడుతుంది, సర్దుకుపోతున్న లైఫ్ కూడా దూసుకుపోతారన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్ మర్చిపోద్దు. చాలా మంది అనుకుంటారు ఈ ప్రోగ్రామ్ మిస్ అయితే నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దామని అనుకుంటారు. కానీ నేను 6 నెలలకు ఒకసారి మాత్రమే నేను ఫిజికల్ ఈవెంట్ చేస్తాను. సో ఈసారి మిస్ అయితే మళ్ళీ మీరు 6 నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే ఈవెంట్కి వచ్చారు అనుకోండి, ఈ 6 నెలలు బోల్ సక్సెస్ తీసేసుకోవచ్చు. ముందుగానే ఆ సక్సెస్ వస్తుంది అంటే 100% అండి, 100% పక్కా. సో అయితే ఇక్కడ నా దగ్గరికి వచ్చి 100 కాదు 1000 కాదు కొన్ని లక్షల మంది నా జీవితాలు మార్చుకున్నారండి. ఇప్పటిదాకా నేను 15 లక్షల మందిని ట్రైన్ చేశాను. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పబోతుంటే మీలోనూ కూడా ఉన్నాడు ఒక పసిబిడ్డ. అంటే మీలోనూ కూడా ఒక ఇన్నర్ చైల్డ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. ఈ ఇన్నర్ చైల్డ్ నిద్రపోతుంటాడు. ఇది ట్రైలర్ మాత్రమే. నవంబర్ 20న రియల్ పిక్చర్ ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్ చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మనలో ఈ ఇన్నర్ చైల్డ్ పడుకున్న మనం ఏం చేయాలంటే లేపాలి, నిద్ర లేపాలి. సో మన సక్సెస్ నిద్ర లేవాలంటే ముందు ఇందులో ఉన్న ఇన్నర్ చైల్డ్ నిద్ర లేపాలి. ఏంటో చూద్దామండి. ఫస్ట్ పాయింట్, ఈ ఇన్నర్ చైల్డ్ని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా వాడాలి. పిల్లలు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి మొహమాటం ఉండదు, ఎవరి దగ్గర చాక్లెట్లు తీసేసుకుంటూ ఉంటుంటారు, యాక్టివ్గా ఉంటారు, నవ్వుతూ ఉంటుంటారు. సో మీలో ఈ ఇన్నర్ చైల్డ్ యాక్టివేట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇది నేను ప్రాక్టికాలిటీ నవంబర్ 20 చేపిస్తాను. ఇక్కడ థియరీ చెప్తున్నాను, ప్రాక్టికల్ అక్కడ చేయిస్తానండి. మళ్ళీ చెప్తాను, నా థియరీ ఈ వీడియోలో చెప్తా, ప్రాక్టికల్ నవంబర్ 20 నా హైదరాబాద్ ఈవెంట్ సెషన్లో నేను ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్ ప్రాక్టికల్ చేయిస్తా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్ అవ్వాలంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రోజు రాత్రి నిద్రపోయే ముందు ఈరోజు నేను అసలు ఏమైనా టైం వేస్ట్ చేశానా,
సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ చేసే పని ఇదే, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటారు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి సెల్ఫ్ అనాలిసిస్, దీన్ని ఆత్మ పరిశీలన అంటారు అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా మన బ్లడ్ రిపోర్ట్ ఇచ్చాం అనుకోండి, వాళ్ళు అనాలిసిస్ చేస్తారు, ఈ టెస్ట్ ఏంటి, ఆ బీపీ ఏంటి, షుగర్ ఏంటి, హార్ట్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది. సో మనం రాత్రి నిద్రపోయే ముందు టెస్ట్ చేసుకోవాలి, ఈరోజు నేను ఏమైనా టైం వేస్ట్ చేశానా, డబ్బులు ఏమైనా వేస్ట్ చేశానా అని మనం తెలుసుకోవాలన్నమాట. ఆ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటారు. అప్పుడు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే అప్పుడు నెక్స్ట్ రోజు ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తాం. అండ్ ఇంకొకటి, ఈ ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్ ఎలా చేసుకోవాలంటే, మీరు చిన్నపిల్లలు ఎప్పుడైనా చూస్తే హ్యాపీగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేస్తారనమాట. సో మీరు ఈ రోజు నుంచి హ్యాపీగా ఉండాలంటే ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్ అని. సో ఏం చేస్తారు, ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్ చేయాలంటే ఏం చేయాలి, మీ భావాలు స్పష్టంగా చెప్పాలి. భావ ప్రకటన. కొంతమందికి సోషల్ సిక్నెస్ ఉంటుంది, కొన్ని మీటింగ్స్కి వెళ్తారు, హాయ్ అంటారు, బాయ్ అంటారు, వీళ్ళ దగ్గరే కూర్చుంటారు, ఎవరితో కలవరు, దీన్ని సోషల్ సిక్నెస్ అంటారు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత కానీ, నా కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత కానీ మీలో ఉన్న సోషల్ సిక్నెస్, మొహమాటం ఎలా పోవాలి అనేది నేర్పిస్తుంటాను అనమాట. అంటే భావ ప్రకటన ఓపెన్గా మీరు ఎక్స్ప్రెస్ చేయండి. చాలామందికి వాళ్ళ గోల్స్ ఎక్స్ప్రెస్ చేయలేరు. రీసెర్చ్ ప్రకారం ఎవరైతే వాళ్ళ గోల్స్ ఎక్స్ప్రెస్ చేస్తారో బయటికి, వాళ్ళు ఎక్కువ సాధిస్తారండి మిగతా వాళ్ళ కన్నా. చాలామంది ఏమంటారు, అరే చెప్పకూడదు కదా, మనం ఏమనుకుంటే చెప్తే జరగదు కదా, అది మీ ప్లాసిబో, మీ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్. మన లైఫ్లో ఏదైనా జరిగేది మన బిలీఫ్ సిస్టమ్ మరి ప్రకారం. చాలామంది డబ్బు అట్రాక్ట్ చేయడానికి మెయిన్ కారణం వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ వల్ల డబ్బుని అట్రాక్ట్ చేయలేరు అనమాట. సో ఇక్కడ చూడండి, స్వేచ్ఛగా మీ భావ ప్రకటన చేయండి అందరితో, అప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్ అవుతారు. అండ్ ఇంకొకటి, నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. చిన్నపిల్లలు నో చెప్పరు అనమాట, టాపా చేసుకెళ్ళిపోతారు. మీరు నో చెప్పడం, ఎవరైతే నో చెప్తారో, నో అని ఒక పేపర్ మీద తీసుకుని, ఒక పేపర్ మీద నో అని రాయండి. నో ఎప్పుడైతే చెప్తారో లైఫ్ రివర్స్లో పనిచేస్తుంది, ఆన్ అనేసి. సో నో చెప్పడం నేర్చుకోవాలి మేడం. నో చెప్పడం అనేది పవర్ ఆఫ్ నో, టెల్లింగ్ అండ్ సేయింగ్ పవర్ ఆఫ్ నో అనే ఒక పవర్. దీన్ని ఎవరైతే వాడతారో, కొంతమంది ఎలా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా అప్పు అడిగారు, వెంటనే నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. కొంతమంది మోమాటానికి వెళ్ళి చాలా లైఫ్ని కోల్పోతారు చాలా. సో అందువల్ల నో చెప్పండి. నెక్స్ట్, సరిహద్దులు. అండ్ మెయిన్గా అండి, ఇది థర్డ్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అవతల వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వకూడదు. మీ పర్సనల్ విషయాలకి ఎక్కువ ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళని కట్ చేసి పడేయండి. వాళ్ళే మీకు ఎక్కువ రిస్క్ని తీసుకొస్తారు. మళ్ళీ చెప్తాను, మీ పర్సనల్ విషయాల్లోకి ఎవరైతే ఎక్కువ ఎంటర్ అవుతారో, అంటే మీ పర్సనల్ బార్డర్స్ దాటి ఎవరైతే మీ లైఫ్లో ప్రతిదానికి అడుగుతుంటుంటారో, ఎవరితో మాట్లాడో, ఇప్పుడు ఎవరు ఏంటి, ఇలా బయట వాళ్ళు ఎక్కువ మంది అడిగారు అనుకోండి, ముందు దాన్ని కట్ చేసి పడేయండి, డిలీట్ చేసేయండి వాళ్ళని. అంటే మీ పర్సనల్ స్పేస్ని రెస్పెక్ట్ చేయాలి. అలా రెస్పెక్ట్ చేయట్లేదంటే వాళ్ళు అసలు యాక్చువల్లీ పేరెంట్ అడల్ట్ ఉన్న తప్ప చైల్డ్ కాదు. సో ఫోర్త్ పాయింట్, ఈ ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్ ఎలా చేసుకోవాలంటే, ఎప్పుడైతే ఎక్కువ హ్యాపీనెస్ని అనుభవిస్తారో వాళ్ళ ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే విభజించే ధైర్యం. సో ఇక్కడ మీరు చూసారు కదా, అంటే అందరితో మంచిగా అనిపించుకోవాలి. అక్కడ పర్సన్ మీరు జాగ్రత్త చూడండి, ఎవరైతే లైఫ్లో సీరియస్గా ఉంటారో వాళ్ళకి మనుషులు రారు, డబ్బులు రారు, ఒక్కొక్కరు నెమ్మదిగా వాళ్ళ నుంచి వెళ్ళిపోతారనమాట. సో నేను చెప్పే పాయింట్ అంటే, పిల్లలు ఎప్పుడు నవ్వుతూ ఉంటుంటారు, నవ్వే వాళ్ళకి ఎక్కువ డబ్బు వస్తుంది. దీన్ని నేను November 20 ఈవెంట్లో మనీ వాంట్స్ లవ్ అని ఒక కొత్త కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నాను. మనీ లవ్ అంటే మీరు మామూలు లవ్ అనుకున్నారు, కాదు, దానికి సెపరేట్ మీనింగ్ ఉంది, దానికి ఒక ఎబ్రివేషన్ ఉంది, దానికి ఒక ఎక్రోనిమ్ ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మనీ వాంట్స్ లవ్ అని చెప్పి. సో సీరియస్గా ఉన్న వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు, వాళ్ళ ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్ అవ్వరు. అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళ ఇన్నర్ చైల్డ్ జీనియస్ బయటకు వస్తారండి. సో ఇంకో 6th పాయింట్ తీసుకుంటే, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకుంటారో, అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీ జీవితంలో జరిగే ప్రతిదానికి మీరే కారణం, ఎవ్రీథింగ్. డోంట్ బ్లేమ్. జీవితంలో ఎవరైతే బ్లేమ్ చేస్తారో వాళ్ళ లైఫ్ ఫ్లేమ్లోకి వెళ్ళిపోతారు, మంటలోకి వెళ్ళిపోతారు అనమాట. సో కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ డోంట్ బ్లేమ్, నేను ఎవరిని బ్లేమ్ చేయను. సో లైఫ్లో కొంతమంది ఉంటారు హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, వాళ్ళు ఏమనుకుంటారు అంటే, నా ఎమోషన్స్, నా లైఫ్లో జరిగిన ప్రతిదానికి నేనే కారణం అని ఎవరైతే రియలైజ్ అవుతారో రియల్ లైఫ్ బయటకు వస్తుంది. రియలైజ్ అయితేనే రియల్ లైఫ్ బయటకు వస్తుంది. సో ఇక్కడ 6th పాయింట్ మీరు గుర్తుపెట్టుకున్న, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. నా ఆనందానికి నేనే బాధ్యుణ్ణి, లేదా నా జీవితం జరిగే ప్రతిదానికి నేనే బాధ్యుణ్ణి అని తీసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. అండ్ సాయం అడగడానికి మీరు సంకోచించకండి. ఆస్కింగ్లోనే కింగ్ ఉంది. చూడండి, అడగాలి, అడిగితేనే లైఫ్లో ముందుకెళ్తాం అనమాట. సో మీకు ఏదైనా హెల్ప్ కావాలి అడగండి. చాలామంది ఈ అడగడానికి కూడా ఈగో అనమాట. వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతుంటారు. మనం ఆ క్లాస్కి వెళ్ళడం ఏంటి, మనం కౌన్సిలింగ్కి వెళ్ళడం ఏంటి అనుకుంటారు అనమాట. సో సాయం అడగండి, సాయం తీసుకోండి, హెల్ప్ తీసుకోండి. నేను ఉన్నదే మీకు హెల్ప్ చేయడానికి. సో ఈ విధంగా మీరు చేస్తే లైఫ్లో మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ బయటకు వస్తారు, జీనియస్ బయటకు వస్తారు, మీ లైఫ్లో చాలా సక్సెస్ అవుతారు. సో మీరు ఎవరికైనా హెల్ప్ అడగండి. సాయం అంటే హెల్ప్ అంటే డబ్బుల గురించి కాదు, నేర్చుకోవడానికి నాకు ఏమైనా హెల్ప్ చేస్తావా, సపోర్ట్ చేస్తావా, నేను ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నాను అని మీరు అడగండి. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఆస్కింగ్. అంటే సాయం అడగడం ఏమంటారు, ఆస్కింగ్లోనే కింగ్ ఉందండి.
సో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్ అవుతుంది. ప్రాక్టికల్ నవంబర్ 20 అని తెలుసుకుంటారు. సూపర్ సార్. బ్రెయిన్ రూల్, ఇన్నర్ చైల్డ్ యాక్టివేషన్, Yes. చాలా బాగున్నాయి కాన్సెప్ట్స్ అన్ని. అంటే ఇది ట్రైలర్ అనిపిస్తుంది, అక్కడ చాలా ఉంది చూడడానికి అని తెలుస్తుంది. Really? ఎస్, సూపర్ సార్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే? ఎస్, మీరు నవంబర్ 20 ప్రోగ్రామ్ మీరు రావాలనుకుంటే అయితే సారీ, విఐపి ప్రోగ్రామ్, విఐపి టికెట్స్ అన్ని కంప్లీట్ క్లోజ్ అయిపోయి ఇప్పుడు ప్రీమియం అండ్ నార్మల్ టికెట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ నెల 17వ తారీఖు రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేస్తున్నాం. ఈ నెల నవంబర్ 20న నేను మనీ అట్రాక్షన్ వర్క్షాప్లో వస్తే మనీని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు, మనీ మ్యాగ్నెట్ అవ్వచ్చు, మిలియనర్స్ బ్రెయిన్ సైన్స్ తెలుసుకోవచ్చు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇమీడియట్ కాంటాక్ట్ అవ్వండి, ఫాస్ట్గా రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఆలస్యం చేసిన ఆశాభంగం, ఆలస్యం చేస్తే అమృతం విషంగా మారిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.